శ్రీధర్ గారు, దాదాపు అందరూ ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఢిల్లీ గేమ్ ఆడబోతోంది అని చెప్పేసి కూడా ఆరోపణలు మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళు విసురుతున్నారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ చివరి విడత ఎన్నికల పోలింగ్ జరిగిన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ సవాల్ చేశారు. బెంగాల్లోని 294 స్థానాలకు తానే అభ్యర్థినని మోదీ ప్రకటించున్నారు కదా. మే 4న బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీ ఘన విజయం సాధిస్తే ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి మనం డిబేట్లోకి వెళ్దాం. नरेंद्र, आपने अनाउंस किया था बंगाल की सभी 294 सीट्स पर आप ही कैंडिडेट है. बड़ी बड़ी बात छोड़िए, ये चैलेंज स्वीकार कीजिए. 4 मई को जब ममता बनर्जी और टीएमसी बंगाल जीतेंगे, प्रधानमंत्री पद से रेजिग्नेशन दीजिए. है दम. సో అది మా గిరిధర్ గారు ఆయన సవాల్ విసిరారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీఎంసీ, దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అని అనుకోవచ్చా? పత్రి గారు నమస్తే అండి. మీకు కో ప్యానలిస్ట్ కి మీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలండి. ఇది పొలిటికల్ రిటారిక్ అన్నది రెండు పక్షాల జరుగుతున్నది. మనం టీఎంసీలో ఉన్నటువంటి నేతలు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చూసాం. మేము మే 4వ తారీఖు మీ తలలు తెగ నరుకుతామని, తర్వాత మిమ్మల్ని వెంటాడతాం, మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళా వెంటాడతామని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ శర్మ అని బెదిరించడము, ఇటువంటివన్నీ చూసాము. సో రిటారిక్ అన్నది అన్ని పక్షాల జరుగుతున్నది. పొలిటికల్ గేమ్ లో ఇవన్నీ సహజం, ఈరోజు పెద్ద విషయం ఏం కాదు. అది సవాళ్ళు విసురుకోవడము, ప్రతి సవాళ్ళు విసురుకోవడము ఇవన్నీ సహజమే. చాలా కీలకంగా దీంట్లో మనం నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కన్ఫ్యూషన్ కనిపిస్తోంది. సర్వే రిజల్ట్స్ ఇచ్చినటువంటి సర్వేల ఎవరైతే కంపెనీలు ఉన్నాయో సగం మంది ఏమో టీఎంసీ గెలుస్తుంది, టీఎంసీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్తున్నారు. సగం మంది ఏమో లేదు బీజేపీ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూడొచ్చు. చాలా కొన్ని సర్వేలు అయితే కనుక మధ్యస్థంగా వదిలేశారు. 130 నుంచి 150 వరకు వస్తున్నాయి వీళ్ళకు టీఎంసీ అని చెప్పి వదిలేశారు. అంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు. అదేం సర్వేనో నాకు అర్థం కావట్లేదు. సో ఇటువంటివన్నీ కూడా అంటే ఎంత కన్ఫ్యూషన్ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే కనుక నిన్ననే జరిగినటువంటి పోల్స్ ఏవైతే రెండవ దఫా జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క విశ్లేషణ ఇంకా వాళ్ళకు రాలేదు. అప్పటికప్పుడే అర్ధగంటలో అనౌన్స్ చేయడం అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే యాక్చువల్ గా మనకు సర్వే అన్నది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అందరి దగ్గర రెస్పాన్స్ తీసుకోవాలి, దాన్ని కొలేట్ చేయాలి, దాన్ని డెమోగ్రఫీ దృష్ట్యా దాన్ని బ్రేక్ చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చేటువంటి పర్సంటేజ్ ఓట్స్ ఆధారంగా వాళ్ళు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అదొక పెద్ద వేరే ఎక్సర్సైజ్. ఇవన్నీ జరగకుండానే అప్పుడే అనౌన్స్మెంట్ చేయడం అన్నది ఇదొక పెద్ద ప్రశ్నగా మనం చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడాను చాలా ఒక విధమైన కన్ఫ్యూజన్ లో ఉంది ఆ స్టేట్ అంతా. కానీ ఒక విషయం గ్యారంటీ, గతంలో ఉన్నటువంటి సీట్లు బీజేపీకి ఉన్న సీట్ల కంటే కూడా గణనీయంగా పెరగబోతున్నాయి అన్నది ఒకటి మనకు అర్థం అవుతుంది. రెండవది, టీఎంసీకి గతంలో ఉన్నటువంటి మెజారిటీ 200 పైచీలకు వస్తున్నటువంటి సీట్లు ఇప్పుడు రావట్లేదు అన్నది కూడా మనకు అర్థం అవుతుంది. ఒకవేళ టీఎంసీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా మార్జినల్ గానే ఉండబోతోంది. వాళ్ళకి జస్ట్ సింపుల్ మెజారిటీతో వాళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే బీజేపీకి కూడా అదే పరిస్థితి. మరి ఒకవేళ మెజారిటీకి కొన్ని తక్కువ సీట్లు వస్తే మరి కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ లాంటి వాళ్ళు మరి సమర్థన ఇచ్చి మమతా బెనర్జీని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేస్తారా? ఇది కూడా ఒక అంశం మనం గమనించాలి. కీలకంగా మనకు చూడవలసింది ఏంటంటే కనుక ఈ కన్ఫ్యూషన్ అన్న దానికి ఒక మూల కారణం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్న ప్రక్రియలో ఓటు వేసి వచ్చిన వాళ్ళని నార్మల్ గా ఈ సర్వే టీం వాళ్ళు వెళ్ళి అడుగుతారు, ప్రశ్నిస్తారు. మీరు ఎవరికి ఓటు వేశారనో లేదా ఎవరు వస్తున్నారని ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. బెంగాల్లో చాలా విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే 60% పైబడి రెస్పాండెంట్స్ ఏమి చెప్పలేదు, మేము చెప్పదలుచుకోలేదు, మేము చెప్పము అని చెప్పారు. కాబట్టి వీళ్ళు తీసుకున్నటువంటి సర్వే నంబర్లు ఎన్ని, ఆ సర్వే నంబర్లలో వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు మనం అక్కడ గమనించాలి. అంత పెద్ద మోతాదున ప్రజలు వాళ్ళు ఎవరికి కోటేశారో చెప్పదలుచుకోలేదు అంటే కనుక భయం అన్నటువంటి ఆస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. భయం ఉంది అంటే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అదే దృష్టిలో మనం చూసాం, అభిషేక్ బెనర్జీ కావచ్చు లేదా మనకు
జహాంగీర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఎటువంటి బెదిరింపులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక భయం అన్నటువంటి ఒక ఫ్యాక్టర్ మన దీంట్లో మర్చిపోకూడదు. కాబట్టి ఈ భయం అన్నది ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నది మనకు ఒక సూచన దాంట్లో వస్తాం. రెండవ అంశం ఏంటంటే కనుక బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు జరిగిన ఎన్నికలలో ఇదే హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ అని చెప్తున్నారు. సరే, SIR లో తీసేసిన సంఖ్య 90 లక్షల పైచులు ఉన్నా కానీ కూడా అది తీసేసిన గత ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటర్లని తీసేసినా కానీ కూడా ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఓటేసారు. అంటే SIR ఒకటే దీనికి సమాధానం చెప్పదు. SIR వల్ల డిలీట్ అయింది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అన్నటువంటి లాజిక్ కంప్లీట్ గా 100% కరెక్ట్ కాదు. గతసారి కంటే కూడా చాలా ఎక్కువ మంది ఎక్కువ మోతాదులో ఓటులు వేశారు. టిఎంసి యొక్క వాళ్ళ నేరేటివ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే యువకులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న యువకులు అదే పనిగా వచ్చి మా కోసం ఓటేశారు అంటున్నారు. అంటే అది బయట నుంచి యువకులు వచ్చి ఓటు వేస్తున్నారు అంటే కనుక అది యాక్చువల్గా టీఎంసీకి నెగిటివ్ గా మనం గమనించాం. ఎందుకంటే కనుక ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చారంటే కనుక మా రాష్ట్రంలో మాకు పురోగతి, మాకు డెవలప్మెంట్ కావాలి, ఫ్యాక్టరీలు కావాలి, మాకు కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలన్న దృష్టిలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఓటేస్తున్నారు. కాబట్టి అది టీఎంసీ అన్నటువంటి నేరేటివ్ లో అది ఫిట్ అవ్వట్లేదు. ప్లస్ ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ ఈవిడ చాలా కాలంగా చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, ఇవన్నీ కూడా అందులో చాలా క్లియర్ గా ఉన్నాయి. అలాగే దక్షిణ 24 పర్గనాస్ కావచ్చు, లేకపోతే మనకు కల్కట్టా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంతా కూడా కావచ్చు, ఆర్జీ కార్ రేప్ మర్డర్ ఇన్సిడెంట్ చాలా